ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. త్వరగా ఈ వీడియో చూడండి. 2025 మే నెల నుండి వృశ్చిక రాశి వారి ఇంట్లో దేవత అడుగుపెట్టింది. ఎన్నో దైవశక్తులు మీ ఇంట్లో తిరుగుతున్నాయి. మే నెల అలాగే జూన్ నెలలో ఆ దేవత కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. 2025 సంవత్సరం జూన్ నెలలో వృశ్చిక రాశివారు 3 శుభవార్తలను వినబోతున్నారు. ఇక వృశ్చిక రాశి వారి జీవితం మారినట్టే. ఊహించలేని అద్భుతాలు జరగబోతున్నాయి. వృశ్చిక రాశివారు చాలా తెలివైన వ్యక్తులు. ఏ పని చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీకు అనేకమంది శత్రువులు ఏర్పడతారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అయితే గత 3 సంవత్సరాల నుండి వృశ్చిక రాశి వారికి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ త్రుటిలోనే ప్రమాదాలన్నీ తప్పించుకున్నారు. దానికి కారణం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న ఆ దేవత అనుగ్రహమే. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మీరు గమనించే ఉంటారు, చిన్న చిన్న ప్రమాదాలతోనే తప్పించుకుంటారు. ఇవన్నీ ఏమిటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుందని అర్థం. అయితే గత 2 సంవత్సరాల నుండి వృశ్చిక రాశి వారికి ఎన్నో డబ్బు కష్టాలు ఏర్పడుతున్నాయి. ఎంత పేదరికం ఏర్పడుతున్నా అప్పులు మాత్రం చేయట్లేదు. దానికి కారణం కూడా ఆ దేవత అనుగ్రహమే. అన్ని రాశుల కంటే వృశ్చిక రాశి వారికి మాత్రమే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికి కూడా వృశ్చిక రాశి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృశ్చిక రాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతుంటాయి. దీనికి కారణం ఏమిటంటే మీ కుల దైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని మర్చిపోతే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మీ కులదైవాన్ని తెలుసుకొని ఆ దేవుడిని పూజించుకోండి. ఖచ్చితంగా మీ సంపద పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మీ కులదైవం ఏమిటో కామెంట్ చేయండి. ఒకవేళ మీ కులదైవం తెలియకపోతే ఏ దేవుడని పూజించాలో మీకు రిప్లై ఇస్తాము. అయితే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందంటే ఒక శక్తి స్వరూపుని అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టింది. మీ కుటుంబంపైన తన కటాక్షాన్ని అనుగ్రహించింది. కాబట్టి రానున్న 2 నెలల్లోనే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారు ఎక్కువగా అమ్మవారిని పూజించండి. ఎందుకంటే మీ ఇంట్లో ఒక అమ్మవారు నివసిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశివారు ఏ పని మొదలు పెట్టాలన్నా ఎవరికీ చెప్పకండి. వృశ్చిక రాశివారు చాలా తెలివిగా పనిచేస్తారు. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. ఇప్పటివరకు మీరు చేసిన మంచి పనులకు మీకు ఫలితం దక్కబోతుంది. రానున్న 2 నెలల్లో మీ జీవితం మారిపోతుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటివారికి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వివాహాలు కుదురుతాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.